సో గైస్ మనం ఈరోజు ఈ వీడియోలో Vivo X50 Pro ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే తెలుసుకోబోతున్నాం. సో పోయిన వీడియోలో మనం X50 స్పెసిఫికేషన్స్ అయితే చేసాం. సో ఈ వీడియోలో మనం X50 Pro కొనొచ్చా లేదా, సో దీని ప్రైస్ ఎంత, దీని స్పెక్స్ ఏంటి, సో ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. సో మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన బెల్ లింక్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఈ వీడియోలోకి వెళ్దాం. సో ముందుగా దీని కలర్ వేరియంట్స్ ఇంకా ప్రైస్ అయితే చూద్దాం. సో కలర్స్ అయితే మనకి ఆల్ఫా గ్రే అనే ఒక్క వేరియంటే ఉందన్నమాట. సో ఇంకా ర్యామ్ రోమ్ విషయానికి వచ్చినట్టయితే మనకి 8GB ర్యామ్ 256GB రోమ్తో వస్తుంది అనమాట. సో ఒకే ఒక వేరియంట్ ఉంది ఇది కూడా. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 49,990 రూపీస్ అయితే ఉంది, అంటే 50,000 అయితే ఉందన్నమాట. సో ఇవి మనకి ఇందులో వచ్చే వేరియంట్స్ అయితే. సో ఇక మనం స్పెసిఫికేషన్స్లోకి అయితే వెళ్దాం. ముందుగా దీని వెయిట్ అయితే చూద్దాం. దీని వెయిట్ వచ్చేసి 181.5 గ్రామ్స్ అయితే ఉందన్నమాట. థిక్నెస్ చూసుకున్నట్టయితే 8.04 మిల్లీమీటర్స్ అయితే ఉంది. సో ఇందులో ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 765 5G ప్రాసెసర్ అయితే యూస్ చేయడం జరిగింది. సో ఇది 5Gకి సపోర్ట్ చేస్తుంది. ర్యామ్ వచ్చేసి 8GB ర్యామ్తో వస్తుంది. రోమ్ వచ్చేసి 256GB రోమ్ వస్తుంది. సో బ్యాటరీ వచ్చేసి 4315 mAh బ్యాటరీ అయితే ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి ఫన్ టచ్ OS తో వస్తుంది. Android 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. సో ఇక డిస్ప్లే విషయానికి వచ్చినట్టు డిస్ప్లే సైజ్ వచ్చేసి 6.5 ఇంచ్ డిస్ప్లే ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. రెజల్యూషన్ చూసుకున్నట్టయితే 2376x1080p ఉంది. ఫుల్ HD డిస్ప్లే ఇది. సూపర్ AMOLED కెపాసిటివ్ మల్టీ టచ్ డిస్ప్లే. సో ఇక మనం కెమెరాస్ గురించి మాట్లాడుకోవాలి. సో కెమెరాస్ అయితే ఇందులో హైలైట్ అని చెప్పుకోవచ్చు, మెయిన్ హైలైట్ ఇది. సో గింబల్ లైక్ స్టెబిలైజేషన్ అయితే మనకి X50 Proలో అయితే ఉందన్నమాట. సో అంటే మీరు ఎంత స్మూత్గా అయితే వీడియో ఫుటేజ్ వస్తుందంటే చాలా స్మూత్గా వస్తుంది. సో ఇదే మనకి ఫస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు, గింబల్ లైక్ స్టెబిలైజేషన్తో వస్తుంది. సో ఇక కెమెరా విషయానికి వచ్చినట్టయితే ఫ్రంట్ కెమెరా 30MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. రేర్ కెమెరా మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంది. సో 48MP గింబల్ లైక్ స్టెబిలైజేషన్ కెమెరా ఒకటి ఉంది. 13MP + 8+8+. సో అపర్చర్స్ చూద్దాం. సో అపర్చర్స్ ఫ్రంట్ కెమెరా అపర్చర్ వచ్చేసి 32MP 2.45 అపర్చర్ అయితే ఉంది. సో 48MP బ్యాక్ కెమెరా మెయిన్ కెమెరా వచ్చేసి 1.6 అపర్చర్ అయితే ఉంది. 13MP కెమెరాది వచ్చేసి 2.46 అపర్చర్ అయితే ఉంది. 8MP కెమెరాది వచ్చేసి 2.2 అపర్చర్ ఉంది. ఇంకో 8MPది వచ్చేసి 3.4 అపర్చర్ అయితే ఉంది. సో రేర్ ఫ్లాష్ ఉంది. సెల్ఫీ లైటింగ్ కూడా ఉందని చెప్తున్నారు. సో మనకి ఇందులో అన్ని మోడ్స్ కూడా ఉంటాయి. సూపర్ నైట్ మోడ్, పానోరామా, ప్రోమో, లైవ్ ఫోటో, AR స్టిక్కర్స్, స్లో మోషన్, సో ఇలాంటివి అన్ని కూడా మనకి ఇందులో అవైలబిలిటీ అయితే ఉన్నాయి. సో ఇది మనకి మొత్తం కెమెరా డిపార్ట్మెంట్లో అయితే. సో ఇక మన సార్ వాల్యూ చూసుకున్నట్టయితే హెడ్కి వచ్చేసి 0.706 వాట్/kg ఉంది. బాడీకి వచ్చేసి 0.449 వాట్/kg ఉంది. సో మనకి X50 కన్నా X50 Pro ఇంకా తక్కువ ఉంది సార్ వాల్యూ అయితే. సో కనెక్టివిటీ చూసుకున్నట్టయితే బ్లూటూత్ వర్షన్ 5.1తో వస్తుంది. USB 2.0తో వస్తుంది. GPS OTG కూడా సపోర్ట్ చేస్తుంది. మనకి ఇందులో సిమ్ స్లాట్ చూసుకున్నట్టయితే డ్యూయల్ నానో సిమ్ వేసుకోవడానికి స్లాట్ ఉంది, కానీ మెమరీ కార్డ్ పెట్టుకునే ఆప్షన్ అయితే లేదనమాట. సో ఇక మనం ఇందులో యూస్ చేసిన సెన్సార్స్ చూసుకున్నట్టయితే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. యాక్సిలెరోమీటర్ సెన్సార్ ఉంటుంది. ambient లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ కాంపాస్, జైరోస్కోప్ సెన్సార్, అన్ని సెన్సార్లు కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. సో మనకి ఇందులో లొకేషన్ సర్వీసెస్ అయితే GPS, గవర్నెన్స్, గెలీలియో అన్ని కూడా ఉన్నాయి అనమాట. సో మనకి బాక్స్ లో వచ్చే కంటెంట్ చూసుకున్నట్టయితే X50 Pro వస్తుంది అనమాట. సో ఇందులో మనకి 3.5 జాక్ ఉంటుంది అనమాట. కన్వర్టర్ అయితే ఇస్తారు, అంటే మనకి Type-C నుంచి 3.5 జాక్ అయితే వస్తుంది. సో దాన్ని అయితే యూస్ చేయొచ్చు మీరు. ఇంకోటి Type-C అడాప్టర్ ఒకటి ఇస్తారు. డాక్యుమెంటేషన్ ఉంటుంది. Type-C to USB కేబుల్ ఇస్తారు. USB పవర్ అడాప్టర్ ఒకటి ఇస్తారు. ప్రొటెక్టివ్ ఫిల్మ్ ఒకటి ఇస్తారు. ప్రీ అప్గ్రేడ్ వస్తుంది. ప్రొటెక్టివ్ కేస్ ఒకటి ఇస్తారు. సో ఇదే మనకి X50 Pro స్పెసిఫికేషన్ సింగేతలో వచ్చే కంటెంట్ అయితే. సో గైస్ చూసారు కదా Vivo X50 ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే. సో ఇది మంచి స్పెసిఫికేషన్స్తో వస్తుందని చెప్పుకోవచ్చు. X50 కన్నా X50 Pro సో ఇంకా కొన్ని డెవలప్మెంట్స్ చేస్తూ వచ్చారనమాట. అంటే ప్రాసెసర్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, కెమెరాలో ఉంటుంది. ఇందులో స్టెబిలైజేషన్ అయితే చాలా బాగుంటుంది అనమాట. సో అందుకోసం ఇది చాలా హైలైట్. సో దీన్ని మీరు పర్చేస్ చేయాలనుకున్నట్టయితే ఖచ్చితంగా రివ్యూ చూసి అయితే తీసుకోండి. సో మన నియర్ టు 50,000 అయితే ఉంది. సో చాలా ప్రైస్ ఎక్కువ అనమాట. సో ఇంకొంచెం డిక్రీజ్ చేస్తున్నా బాగున్నా, అంటే 45,000 ఇలా తెచ్చుంటే సో ఇంకా బాగుండేది. సో అయినా చూద్దాం ఎలా కాంపిటీషన్ ఉంటుందో మార్కెట్లో. సో దీనికి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉంటే నేను ఖచ్చితంగా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మీకు ఆ వీడియోలో కావాలో వద్దో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సో మళ్ళీ మనం వచ్చి నెక్స్ట్ వీడియో కలుద్దాం. గాయ్స్, బై బై నౌ.